చంద్రబాబు బెయిల్లో అదనపు షరతులు విధించాలన్న సిఐడి పిటిషన్ను డిస్పోజ్ చేసింది ఏపీ హైకోర్టు. పాత షరతులే కొనసాగిస్తూ ఆదేశాలిచ్చిన ధర్మాసనం డీఎస్పీల పర్యవేక్షణను తిరస్కరించింది. చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, అలాగే ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. స్కిల్ కేసు గురించి ఇతరులతో మాట్లాడకూడదని చంద్రబాబుకు సూచించింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు బెయిల్లో అదనపు షరతులు విధించాలన్న సిఐడి పిటిషన్ను డిస్పోజ్ చేసింది ఏపీ హైకోర్టు. పాత షరతులే కొనసాగిస్తూ ఆదేశాలిచ్చిన ధర్మాసనం డీఎస్పీల పర్యవేక్షణను తిరస్కరించింది. చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, అలాగే ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. స్కిల్ కేసు గురించి ఇతరులతో మాట్లాడకూడదని చంద్రబాబుకు సూచించింది ఏపీ హైకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. శిల్ప, చంద్రబాబు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ తర్వాత 3 రోజుల తర్వాత విడుదల ఏదైతే హెల్త్ రీజన్స్ తోటి 28 రోజుల పాటు ఇచ్చిన బెయిల్ కి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే సిఐడి తరఫున ఈ పిటిషన్ లో ఎవరితోటి కూడా మాట్లాడకూడదు, మీడియాతో మాట్లాడకూడదు, అలాగే దీనికి సంబంధించి రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు చేయవద్దు అంటూ అదనపు షరతులు విధించాలంటూ సిఐడి పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఇరు వాదనలు వినిన హైకోర్టు న్యాయమూర్తి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, అలాగే కేసు గురించి ఎటువంటి విషయాలు కూడా ఇతరులతో మాట్లాడకూడదు అనే విషయాన్ని ఏదైతే ముందుగా ప్రస్తావించారో అదే విషయాలన్నింటినీ కూడా హైకోర్టు మళ్ళీ చెప్పడం జరిగింది. అలాగే డిఎస్పీల పర్యవేక్షణ అనే విషయాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన హెల్త్ రీజన్స్ తోటి ట్రీట్మెంట్ కోసం ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఏమీ అవసరం లేదు అంటూ కూడా హైకోర్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు కేసును ప్రభావితం చేసే విధంగా ఎటువంటి మాటలు కూడా, డెసిషన్స్ కూడా ఎవరితోనూ మాట్లాడవద్దు, కేసుకి సంబంధించి ఉన్న వ్యక్తులు ఎవరిని కూడా కలిసేందుకు ప్రయత్నించవద్దు అంటూ కూడా ఏవైతే షరతులు విధించారో అదే షరతుల్ని కంటిన్యూ చేస్తూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే నిన్న చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఏవైతే ఈ డిఎస్పీల పర్యవేక్షణ అనే విషయంలో అభ్యంతరం తెలిపారో దానికి న్యాయమూర్తి ఏకీభవించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఈ తీర్పుకి సంబంధించి ఏవైతే ముందుగా కోర్టు నుంచి జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు విధించిన తీర్పులు ఏదైతే ఉన్నాయో ఆ షరతులనే కంటిన్యూ చేయాల్సిందిగా కోర్టు నిర్ణయం తీసుకుని న్యాయమూర్తి తన జడ్జిమెంట్ ని ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. శిల్ప. రైట్ కాంతి, థ్యాంక్ యూ.